ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గానికి రాజులా వ్యవహరించాట. అధికార యంత్రాంగాన్ని, పోలీస్ శాఖను శాసించారట. అలాంటి ఆ నాయకుణ్ణి ప్రజలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తిరస్కరించారు. అలా అధికారం కోల్పోయినటువంటి ఆ నాయకుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకోవాలని ఆరాట పడుతున్నారట. కానీ కాలం కలిసి రాలేదో లేక అధినేత ఆశీర్వాదమే లేదో కానీ ఆ నేత కోరిన ఎంపీ టికెట్ దక్కలేదు. మరి రాజకీయ భవిష్యత్తు కోసం పాత పార్టీలోనే ఉంటారా లేక కొత్త దారులు వెతుక్కుంటారా? ఇంతకీ ఎవరా నేత, ఏమిటా కహాని? కేసీఆర్ వదిలిన బాణం ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోందా? అచ్చంపేట నియోజకవర్గంలో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా? అధికారం కోల్పోయిన ఆ నాయకుడు పూర్వ వైభవం కోసం ప్రయత్నించినా ఫలితం లభించలేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోందట. ఇంతలా అయోమయంలో ఉన్న ఆయనే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తనకు తిరుగులేదన్న రీతిలో వ్యవహరించిన గువ్వల బాలరాజు ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారట. ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు అచ్చంపేటలో చక్రం తిప్పిన గువ్వల ఇప్పుడు అచ్చంపేటలో అడుగుపెట్టాలంటేనే మొహం సాటేసే పరిస్థితులను ఎదుర్కొంటున్నారట. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2 మార్లు ఎమ్మెల్యేగా గెలిచి అటు అధికార యంత్రాంగాన్ని, ఇటు పోలీస్ శాఖను తన కనుసైగల్లో పెట్టుకుని నియోజకవర్గంలో పాలన సాగించారు అనేది ఓ టాక్. అయితే మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట ప్రజలు గువ్వలను ఇంటికి పంపించారు. దీంతో ఇప్పుడు గువ్వల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందట అచ్చంపేట నియోజకవర్గంలో. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి పోటీ చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న గువ్వల బాలరాజు ఎలాగైనా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి పరువు దక్కించుకోవాలని భావించారట. అందుకు ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నాగర్ కర్నూల్ పార్లమెంటుని ఎన్నుకుని అక్కడ పోటీ చేసి గెలవాలని పరితపించారట. ఈ కారణం చేతనే నాగర్ కర్నూల్ పార్లమెంటు టికెట్టును ఆశించిన సిట్టింగ్ ఎంపీ రాములకు మరోమారు టికెటు రాకుండా పావులు కదిపారని స్థానికంగా ప్రచారం ఉంది. అటు కేసీఆర్, ఇటు కేటీఆర్తో ఉన్న పరిచయాలతో రాములకు టికెట్టు రాకుండా అడ్డుకునే ప్రయత్నాల్లో గువ్వల బాలరాజు విజయవంతమయ్యారనే టాక్ వినిపిస్తోందట. గులాబీ బాస్తో దాదాపుగా తనకే టికెట్టును కన్ఫర్మ్ చేయించుకుని పోటీకి సర్వం సిద్ధం చేసుకునే పనిలో కూడా పడ్డారట. దీంతో బీఆర్ఎస్లో గువ్వలను కాదని తనకు టికెట్ వచ్చే అవకాశాలు లేవని భావించిన సిట్టింగ్ ఎంపీ రాములు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో చేరిన ఒక్క రోజులోనే ఆ పార్టీ నుంచి తన కుమారుడు భరత్కు టికెట్ ఇప్పించుకున్నారు సిట్టింగ్ ఎంపీ రాములు. ఇక బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీ రాములు అడ్డు కూడా తొలగిపోవడంతో ఇక నాగర్ కర్నూల్ పార్లమెంటు బరిలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేది తానేనని భావించి పోటీకి సర్వం సిద్ధం చేసుకుంటుండగా గువ్వలకు గులాబీ బాస్ పెద్ద షాక్ ఇచ్చారట. గులాబీ బాస్ కేసీఆర్ ఎవ్వరూ ఊహించని విధంగా బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పార్టీలో చేర్చుకోవటం, ఆయనకు నాగర్ కర్నూల్ పార్లమెంటు టికెట్టును కేటాయించటం, ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. దీంతో అప్పటి వరకు నాగర్ కర్నూల్ పార్లమెంట్లో పోటీకై కలలు కంటూ సర్వం సిద్ధం చేసుకున్న గువ్వల బాలరాజు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారట. అధినేత కేసీఆర్తో టికెట్ ప్రకటించుకుని దర్జాగా అచ్చంపేటలో అడుగుపెడదామని అనుకున్న గువ్వల బాలరాజు కలలన్నీ కలగానే మిగిలిపోయాయని స్వయానా ఆయనే కార్యకర్తలతో చెప్పుకుంటున్నారట గువ్వల బాలరాజు. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అచ్చంపేటలో అడుగు పెట్టకుండా ఉన్న గువ్వలకు ఇప్పుడు నాగర్ కర్నూల్ పార్లమెంటు టికెట్ కూడా దక్కకపోవడంతో ఏకంగా అచ్చంపేటకే దూరమయ్యే పరిస్థితులు తలెత్తాయన్న టాక్ కొనసాగుతోందట స్థానికంగా. అసెంబ్లీ ఎన్నికలకు పూర్వం అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించిన గువ్వల బాలరాజు దంపతులు గులాబీ బాస్ కేసీఆర్పై పొగడ్తల వర్షం కురిపించారు. కేసీఆర్ వదిలిన బాణం నా భర్త, తన భర్తను కేసీఆర్ తన సైన్యంలో ఎన్నుకున్నారంటూ గువ్వల భార్య అమల చేసిన ప్రచారం ఇప్పుడు అచ్చంపేట నియోజకవర్గంలో హాట్ టాపిక్గా చక్కర్లు కొడుతోందట. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారమైన మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన తర్వాత ఆకాశంలో విహరించిన గువ్వల బాలరాజు తాను కేసీఆర్ వదిలిన బాణాన్ని అంటూ తన నియోజకవర్గమైన అచ్చంపేటలో ప్రచారం చేసుకున్నారు. ఒకానొక దశలో గులాబీ దళంలో నేనే ప్రముఖుడిని అంటూ ప్రచారం కూడా చేసుకున్నారు గువ్వల బాలరాజు. కానీ ఇప్పుడు పార్లమెంటు టికెట్ దక్కకపోవడంతో గువ్వల బాలరాజు తీవ్ర నిరాశలోకి జారుకుంటున్నారట. కార్యకర్తలు ఫోన్లు చేస్తే కూడా చిర్రుబొరులాడుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్కసారి మాత్రమే అచ్చంపేటలో అడుగుపెట్టిన గువ్వల బాలరాజు తీరును చూసి బీఆర్ఎస్ కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు పార్టీ మారటానికి క్యూ కడుతున్నారట. ఒక్క ఓటమితోనే అచ్చంపేటలో అడుగుపెట్టలేని పరిస్థితిని గువ్వల బాలరాజు ఎదుర్కొంటున్నారని అచ్చంపేటలో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి గువ్వల కూడా బీఆర్ఎస్ను వీడిన కేకే, దానం, కడియం లాంటి సీనియర్ నేతల సరసన చేరుతారా లేక బీఆర్ఎస్లోనే కొనసాగుతూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ వదిలిన బాణంలా పనిచేస్తారా?
చూడాలి.